ఉప్మాలో చాలా రకాలు ఉంటాయని మనకు తెలిసిందే. కరాచీనొక ఉప్మా, రవ్వ ఉప్మా, బర్ఫీ రవ్వ ఉప్మా, సేమియా ఉప్మా. కానీ మా అక్కేంటో 2 రకాలు కలిపి చేస్తది. వీడియో మధ్యలో నుంచి క్యాప్చర్ చేశాననమాట. ఉప్మా పప్పు అందరికీ తెలిసిందే కదా! క్వాంటిటీ వచ్చేసి సేమియా ఉప్మాకి గ్లాస్‌కి 1 గ్లాసు, బర్ఫీనొక ఉప్మాకి గ్లాస్‌కి 2 గ్లాసులు. ఈ 2 రవ్వలు కలిపి చేస్తుందనమాట. చూద్దాం మరి ఎలా వస్తుందో. ఫస్ట్ బర్ఫీ రవ్వ వేసేసుకోవాలన్నమాట. అది బాగా మంచిగా ఉడికిన తర్వాత ఇంకో 5 మినిట్స్ అది ఉడికిపోతుంది అన్నప్పుడు మనం సేమియా వేసుకోవాలి. ఎందుకంటే సేమియా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి 2 కలిపి వేయకూడదు. బర్ఫీ రవ్వ కొంచెం స్లోగా ఉడుకుతుంది, సేమియా దాని మీద కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. కలిపేస్తే సేమియా జావ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది అన్నప్పుడు సేమియా వేయాలి. మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా వాటర్ ఎక్కువైనాయి అని చెప్పి మళ్ళీ సేమియా వేస్తుంది. సో అదనమాట ఈ రెసిపీ. ఎలా ఉందో నేను మొత్తం అయిపోయాక కంప్లీట్ చేసి తిన్నాక చెప్తాను. ఏంటంటే ఈ మధ్య వీడియోస్ చాలా చాలా లేట్ అవుతున్నాయి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, ఆఫీస్ అది కుదరట్లేదు. కానీ పక్కా నేనైతే 2 వీడియోస్ పెడతాను డైలీ. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారు కదా, అలా రావాలి, అలా మంచిగా కుక్ అవ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. నేనైతే తినేసాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.